మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. సంక్రాంతి సాంప్రదాయాల పండుగ, ఉత్సాహాన్ని ఉరకలెత్తించే పండుగ, మట్టిలో ముడిపడ్డ పల్లె జీవనంలో కొత్త కాంతులు నింపే పండుగ. వేకువజామున గూడు వదిలి పక్షులు సాయం సంధ్య వేళ తిరిగి గూటికి చేరినట్టు ఉపాధి ఉద్యోగాల నిమిత్తం ఎక్కడెక్కడికో ఉంటున్న వారంతా ఒక్కసారి తల్లి ఒడి లాంటి పల్లెకు చేరే పండుగ. రైతులు ఏరువాక మొదలుపెట్టే పండుగ. పిల్లలు వృద్ధులు భేద ధనిక అనే తేడా లేకుండా అందరూ కలిసి చేసుకునే సంతోషాల పండుగ. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం తెలుగుదనం పరవలు తొక్కే అసలు సిసరైన పండుగ ఈ సంక్రాంతి పండుగ. సంక్రాంతి సందర్భంగా పల్లెలు తల్లి రాకను చూసి లేగల్లో తుల్లి పడతాయి. ఇల్లుకు రంగులు వేయించడం, పూరిపాకలు అరుగులను పేడలతో అలంకడం పూర్తి చేసి ముగ్గులు వేసి అందంగా తయారు చేస్తారు. గుమ్మాలకు మామిడి తోరణాలు పూలమాలలో కట్టి సంక్రాంతి లక్ష్మికి సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతారు. దట్టమైన పొగమంచును సూర్యకిరణాలను చీల్చుకొస్తున్న సమయంలో భోగి మంటల ఆనందంలో పట్టు పరికిణీలు వేసుకున్న యువతులు తమ ఆహార్యంతో పోటీపడి ముగ్గులు వేస్తూ ముచ్చట గొలుపుతారు. విచ్చుకున్న రంగులతో ఏ విధి చూసినా ఇంద్రధనుస్సును కొలువు తీరాయి అన్నట్టుగా కనువిందు చేస్తాయి. వేకువజామున హరిదాసి కీర్తనల సందడి చేయగా మధ్యాహ్న సమయంలో అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ డూడు బసవన్నల ఆట, తెలుగువారి పౌరుషానికి చిహ్నంగా చూపించే కోడి పందాలకు సిద్ధపడుతున్న పందెం రాయుళ్ళు, ఇలా గ్రామాల్లో ఆ సంక్రాంతి పండుగ 4 రోజులు కూడా సందడే సందడి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమల పండుగలు ప్రధానంగా రైతు ఇంట వెలుగులు చిమ్మే పండుగ. ఈ పండుగ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతం నిజంగా ఒక కొత్త సందడి చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న వారందరూ కూడా మా ఏజెన్సీ ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవకాశం వీళ్ళందరూ కూడా ఏజెన్సీ ప్రాంతంలో తమ సొంత ఇళ్లకు చేరుకొని కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో పండుగ సంత నిజంగా కనులు మిరుమిట్లు గొలిపేలా ఉంటుంది. ఎందుకంటే చుట్టాలతో ఎక్కడెక్కడ చూసే చుట్టాలతో అయితే మాత్రం వారంతా ఈ ప్రాంతంలో జరిగే ఆ సంతలకు వెళ్ళి వారికి కావలసిన ఈ పండుగ 4 రోజులకు కావాల్సిన ఏదైతే వస్తువులు కొనుక్కోవడంతో పాటు పండగకు సంబంధించి బట్టలు కూడా, అంటే సాధారణంగా సిటీల్లో పెద్ద పెద్ద మాల్స్ ఉండగా ఇక్కడ మాత్రం సంతల్లో మాత్రమే బట్టలను అమ్మే సంస్కృతి ఎప్పటి నుంచో వస్తుంది. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలకు ఆ ప్రాంతానికి చేరుకొని ఆ చిన్నపిల్లలకు బట్టలు కొని ఆనందంగా సంతను అయితే చూస్తూ ఉంటారు. నిజంగా ఏదైతే ఈ పండుగ నేపథ్యంలో జరిగిన ఈ పండుగ సంత మాత్రం నిజం చాలా కోలాహలంగా జరిగింది. వేలాది మంది అయితే మాత్రం ఈ ప్రాంతాలకు చేరుకొని వారికి కావాల్సిన వస్తువులను కొనుక్కుంటున్నారు. అలాగే పండుగను ఎంజాయ్ చేసేందుకు ఈ భోగి, కనుమ, ముక్కను పండుగలను ఎంజాయ్ చేసేందుకు అయితే మాత్రం వాళ్ళు ఊర్లో వస్తారు. చిన్ననాడు ఏదైతే ఈ ప్రాంతంలో తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ కూడా ఆనాడు ఇక్కడ ఏదైతే సరదాగా గడిపారో ఆ ప్రాంతాలను ఒకసారి తనివితేరా చూసి ఆస్వాదిస్తూ, రే చిన్నప్పుడు నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను రా, ఇదే పాఠశాలలో చదివాను రా అంటూ తోటి మిత్రులు కలుసుకుని చెప్పే ఆనందాలు నిజంగా ఆ మధురానుభూతి చెప్పలేనిదే. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా సంక్రాంతి శోభ సంతరించుకుంది. డూడు బసవన్నలు, హరిదాసులు, కోడి పందాల ఆటలు ఇవన్నీ కూడా ఓ సంక్రాంతి శోభనైతే మాత్రం పల్లెకు తెచ్చిపెట్టాయి.